వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సమీపంలో ఎవరూ లేని ప్రశాంత సమయంలో నా సంకల్పాలను నెరవేర్చుకొని కష్టాలను తొలగించుకుంటాను అని అనుకున్నాడు. ఆత్మహత్య ఘోరమైన పాపమైన అతడు తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. కానీ సూత్రధారులైన సాయిబాబా అతని దురాలోచనను తొలగించారు. అక్కడికి 4 అడుగుల దూరంలో ఒక భోజనశాల యజమాని ఇల్లు ఉంది. అతనికి కూడా బాబాయే ఆధారం. అతడు కూడా బాబా యొక్క పరిచారకుడు. ఆ సగునుడు తన ఇంటి గుమ్మం వద్దకు వచ్చి అంబేద్కర్ను, ఈ అక్కల్కోట మహారాజు పుస్తకం ఎప్పుడైనా చదివావా అని అడిగాడు. ఏది చూడని. ఏం పుస్తకం అంటూ అంబేద్కర్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని మామూలుగా పుటలను తిరగేస్తూ మధ్య నుండి చదవసాగాడు. కర్మధర్మ సంయోగం ఎలా కలిసి వచ్చిందంటే అనుకోకుండా అతడు చదివే విషయం అతని ఆలోచనకు సరిగ్గా సరిపోయింది. అతని మనసుకు బాగా నాటుకుని సహజంగా వచ్చిన కథను శ్రోతలకు పూర్తిగా చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుందన్న భయంతో సంక్షిప్తంగా మనవి చేస్తాను. అక్కలకోటలో ఆత్మనిష్టలో ఉన్న సత్పురుష శ్రేష్ఠులైన మహారాజు ఉన్నప్పుడు అక్కడ వ్యాధిగ్రస్తుడైన ఒక భక్తుడు భరించలేనంత బాధపడుతూ ఉండేవాడు. తన వ్యాధి తొలగిపోతుందన్న ఆశతో ఆయనకు చాలా రోజులు సేవ చేశాడు. ఆ బాధ ఇక ఏమాత్రం సహించలేక చాలా నిరుత్సాహపడిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకొని ఒక రాత్రి సమయాన ఒక బావి వద్దకు వెళ్ళి దానిలో దూకాడు. అంతలో మహారాజు అక్కడికి వచ్చారు. స్వహస్తాలతో అతన్ని బయటకు లాగి అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి అని ఉపదేశించారు. మన పూర్వజన్మ కర్మ అయిన కుష్టు వ్యాధిని కానీ ఇతర రోగాల బాధలను కానీ పూర్తిగా అనుభవించకుండా ఆత్మహత్య ప్రయత్నం ఏం చేయగలదు? అనుభవించవలసిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది. అందువల్ల ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో, ఆత్మహత్య చేసుకోకు అని బోధించారు. ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయిన ఆ కథను చదివి అంబేద్కర్ మనసులో చకితుడయ్యాడు. బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి అక్కడే కూర్చుండిపోయాడు. పూర్వజన్మ కర్మను అనుభవించి తీరాలి అని బాబా సమయానికి సరిగ్గా సూచించిన బట్టి నేను దుస్సాహసం చేయకపోవడం మంచిదే అయింది అనుకున్నాడు. ఆ అనుభవం అతనికి ఆ శరీరవాణి పలుకు వలె అనిపించింది. సాయి శరణాల్లో అతనికి దృఢ విశ్వాసం కలిగింది. ఇది సాయి యొక్క అఘటిత ఘటన. సగునుని ముకుత సాయి యొక్క సంకేతం ఆ పుస్తకం ద్వారా కాస్త ఆలస్యంగా ఉంది అంటే ఈ జన్మ నశించిపోయేదే కదా. ఈ జీవితాన్ని పోగొట్టుకునేవాడిని, కుటుంబానికి ఘోరమైన కష్టాలను కలిగించేవాడిని, భార్యకు అనర్థం కలిగేది, జీవితాన్ని పోగొట్టుకునేవాడిని, కుటుంబానికి ఘోరమైన కష్టాలను కలిగించేవాడిని, భార్యకు అనర్థం కలిగేది, స్వార్థాన్ని పరమార్థాన్ని పోగొట్టుకునేవాడిని. బాబా సగుణ్ణి ప్రేరేపించి ఈ పుస్తకం విషతో నన్ను ఆత్మహత్య నుండి విరమించుకునేలా చేశారు అని తలపోశాడు. ఆ విధంగా జరగకపోతే పాపం అతడు వృధాగా ప్రాణాలు పోగొట్టుకునేవాడే. కానీ సాయి వంటి రక్షకుడు ఉండగా చంపేవాడు అతన్ని ఎలా చంపగలడు? అంబేద్కర్ ఆ తండ్రికి అక్కలకోట స్వామి యందు భక్తి, అట్లే అతనికి కూడా అలాంటి భక్తి ఉండాలని బాబా ఈ అనుభవాన్ని కలిగించారు. ఆ తర్వాత అంతా బాగా జరిగింది. ఆ రోజులు గడిచిపోయినాయి. అంబేద్కర్